బి. ప్రపంచవ్యాప్తంగా మేరు నిర్మాణాలు. మేరు భావన భారతదేశానికి మించి విస్తరించి హిందూ మరియు బౌద్ధ వాస్తుశాస్త్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఆగ్నేయాసియా. కంబోడియాలోని అంకోర్ వాట్ యొక్క 5 కేంద్ర గోపురాలు మేరు శిఖరాలను సూచిస్తాయి. థాయిలాండ్లో వాట్ అరుణ్ వంటి దేవాలయాలలో ప్రాంగ్ నిర్మాణం సుమేరును ప్రతిబింబిస్తుంది. బాలి యొక్క మేరు టవర్లు. ఇండోనేషియాలోని బాలిలో మేరు టవర్లు పెలింగిహ్ మేరు, మేరు పర్వతాన్ని పోలి ఉండే బహుళ అంచెలు, గడ్డితో కప్పబడిన పైకప్పు నిర్మాణాలు. ఉదాహరణకు పురా ఉలున్ దను బ్రతన్ వద్ద ఉన్న 11 అంచెల మేరు టవర్ శివుడు మరియు పార్వతికి అంకితం చేయబడింది. దీనిపైన ఒక చిన్న పెట్టెలో 9 రత్నాలు ఉంటాయి. మధ్యలో ఉన్నది శివుని మరియు చుట్టూ ఉన్న 8 దిశా దేవతలను సూచిస్తాయి. దేవాలయ వాస్తుశాస్త్రం మేరులింగం భావనను పెద్ద స్థాయి నిర్మాణాలలోకి మారుస్తుంది. శిఖరాలు, విమానాలు మరియు మేరు టవర్లు విశ్వకేంద్రాన్ని సూచిస్తాయి. మానవ, దివ్య పరస్పర చర్య కోసం నిర్మిత స్వర్గాలుగా పనిచేస్తాయి. పట్టిక 3. మేరులింగం యొక్క వాస్తుశాస్త్ర ప్రాతినిధ్యాలు. ప్రాతినిధ్యం. స్థానం, నిర్మాణం, ప్రాముఖ్యత. మూలం, శిఖరం, విమానం. హిందూ దేవాలయాలు ఉత్తర, దక్షిణ శైలి. దేవాలయాన్ని నిర్మిత పర్వతంగా విశ్వ అక్షంగా మారుస్తుంది. భారతదేశం. మేరు టవర్లు. బాలి పురా ఉలున్ దను బ్రతన్. శివ పార్వతికి అంకితం చేయబడిన 11 అంచెల నిర్మాణం. ఇండోనేషియా. కేంద్ర గోపురాలు. అంకోర్ వాట్ ప్రాంగ్స్ విశ్వకేంద్రంగా మేరు శిఖరాలను సూచిస్తాయి. కంబోడియా, థాయిలాండ్. కలశం. శిఖరం యొక్క కిరీటం. కైలాసం శివుని నివాసం యొక్క చిహ్నం. హిందూ వాస్తులో సార్వత్రికం. విఐ మేరులింగం మరియు ఆధ్యాత్మిక సాధన శక్తి కేంద్రం. ఏ కుండలిని మరియు మేరులింగం. మేరులింగం యొక్క తాత్విక సంబంధం విశ్వకేంద్రం నుండి మానవ శరీరానికి విస్తరించి ఉంది. ఇది హిందూ మరియు బౌద్ధ చక్ర వ్యవస్థలలో ఒక యాక్సిస్ ముండిగా పరిగణించబడుతుంది. అంతర్గత స్తంభం. మేరులింగం యొక్క నిలువు స్తంభం మానవ వెన్నెముక లేదా సుషుమ్నా నాడుకు అనుగుణంగా ఉంటుంది. కుండలిని జాగృతం. శ్రీయంత్రం లేదా మేరులింగాన్ని పూజించడం కుండలిని శక్తి జాగృతానికి చిహ్నం. దివ్యమాత శక్తి. వెన్నెముక యొక్క ఆధారం యోని వద్ద కుండలినిగా నివసిస్తుంది. యోగ సాధన ద్వారా ఈ శక్తి మేరులింగం యొక్క నిలువు అక్షం వెంట పైకి ప్రయాణించి శిఖరం వద్ద పరమశివుడితో మహాబిందువు లేదా సహస్రార చక్రం విలీనమవుతుంది.